వైరా తండా రక్త గ్రౌండ్. వైరా శివార్లలో ఉన్న ఆ నల్ల తండాకి ఒక శాపం ఉంది. ఊరి చివర ఉన్న ఆ ఖాళీ గ్రౌండ్లోకి రాత్రి 12 దాటాక వెళ్తే వెళ్లిన వాళ్ళు వెళ్ళినట్టు ఉండరు. కాని దేవర, మున్నా, సాయి, గన్నులకు అవేమీ పట్టవు. వాళ్లకు కావాల్సింది అల్లామందు, మిత్రులు, మజా. దేవర ఆ గ్రూప్కి లీడర్. పీకల దాకా తాగినా బుర్ర పనిచేసే రకం. మున్నా తాగాక లేని ధైర్యం ప్రదర్శిస్తాడు, కానీ లోపల గుబులు. సాయి మందు కొడుతూనే ఫోన్లో వింత వింత హర్రర్ వీడియోలు చూసే అలవాటు ఉన్నవాడు. ఇక గన్ను ఈ నలుగురిలో అతిగా తాగి తందనాలాడే బాపతు. వీళ్లందరికీ బెస్ట్ ఫ్రెండ్, బ్రదర్ లాంటివాడు టైసన్. కానీ వీళ్లకు భిన్నంగా టైసన్ మందు ముట్టడు. ఎప్పుడూ ఒక పాత రాగి కడియం వేసుకుని తండా సంప్రదాయాలను పాటిస్తూ గంభీరంగా ఉంటాడు. ఒక శనివారం రాత్రి తండాలో అందరూ నిద్రపోతుండగా దేవర, మున్నా, సాయి, గన్నులు కలిసి ఒక ఫుల్ బాటిల్ పట్టుకుని ఊరి చివర ఉన్న ఆ గ్రౌండ్కి వెళ్లారు. గ్రౌండ్ మధ్యలో ఒక పెద్ద రాతి మీద కూర్చుని మందు పోసుకున్నారు. రేయ్, టైసన్ గాడు రానన్నాడు కదరా, వాడు ఉంటే అటు వెళ్ళొద్దు, ఇది చేయొద్దు అని క్లాసులు పీకుతాడు అన్నాడు గన్ను నవ్వుతూ. అయినా వాడు మన బ్రదర్రా, వాడు రాకపోయినా మనల్ని కనిపెట్టుకునే ఉంటాడులే అన్నాడు దేవర గ్లాస్ ఎత్తుతూ. బాటిల్ సగం ఖాళీ అయింది. మున్నాకి మత్తులో చుట్టూ ఉన్న గాలి వేడిగా సెగలు కొడుతున్నట్టు అనిపించింది. సడన్ గా గ్రౌండ్ చుట్టూ ఉన్న చెట్ల మీద కాకులు వింతగా అరుస్తూ కింద పడి చనిపోతున్నాయి. సాయి ఫోన్ కెమెరా దానంతటా అదే ఆన్ అయ్యింది. స్క్రీన్ మీద వాళ్లు కూర్చున్న చోట వాళ్ల వెనుక 4 కాకుండా 5 కూర్చున్నట్టు కనిపిస్తోంది. ఆ 5వ ఆకారం దేవర భుజం మీద చేయి వేసి ఉంది. దేవర ఒక్కసారిగా గట్టిగా కేక వేశాడు. అతని కాళ్ళు నేల లోపలికి లాగబడుతున్నాయి. గన్ను కాపాడబోయాడు, కాని అతని కాళ్ల కింద మట్టి కూడా మెత్తగా మారి బురదలా మింగేస్తోంది. మున్నా, సాయిలు భయంతో పారిపోదామని చూశారు, కానీ గ్రౌండ్ చుట్టూ ఒక అదృశ్య గోడ ఏర్పడింది. ఆ గ్రౌండ్ కింద ఉన్న ఆత్మలు మందు వాసనకి, మనుషుల రక్తానికి ఆకర్షించబడతాయి. సరిగ్గా అప్పుడే చీకటిని చీల్చుకుంటూ ఒక టార్చ్ లైట్ వెలుతురు కనిపించింది. అది టైసన్. టైసన్ చేతిలో ఒక పాతకాలపు వెదురుకర్ర, మరో చేతిలో తండా దేవత ప్రసాదం ఉన్నాయి. రే, నేను చెప్పాను కదరా ఆ గ్రౌండ్లోకి వెళ్ళొద్దని, మీ మందు పిచ్చి మనల్ని ముంచేసింది అని అరుస్తూ టైసన్ గ్రౌండ్లోకి ఉరికాడు. టైసన్ శరీరం పవిత్రంగా ఉండటం వల్లే ఆ దుష్టశక్తులు అతన్ని తాకలేవు. టైసన్ తన రాగి కడియాన్ని తీసి గ్రౌండ్ మధ్యలో ఉన్న ఆ రాతికి కొట్టాడు. ఒక్కసారిగా ఒక పెద్ద వెలుగు వచ్చి ఆ నల్లటి నీడలను వెనక్కి నెట్టేసింది. దేవర, గన్ను, మున్నా, సాయిలను ఒక్కొక్కరిని టైసన్ తన శక్తితో బయటకు లాగాడు. అందరూ బయటకు వచ్చారు, కానీ టైసన్ మాత్రం గ్రౌండ్ లోపలే ఉండిపోయాడు. టైసన్, బయటకు రా అని దేవర ఏడుస్తూ అరిచాడు. కానీ టైసన్ నవ్వుతూ, మీరు క్షేమంగా ఉండాలి బ్రదర్స్, ఈ గ్రౌండ్కి కావాల్సింది రక్తం. అది నాదైనా మీదైనా, నేను ఇక్కడ ఉంటేనే మీరు తండాలోకి వెళ్ళగలరు అన్నాడు. టైసన్ తన గుండెలోకి ఆ రాగి కడియాన్ని గుచ్చుకున్నాడు. అతని రక్తం ఆ నేల మీద పడగానే గ్రౌండ్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. తెల్లారాక చూస్తే ఆ గ్రౌండ్లో టైసన్ లేడు. కానీ వాళ్లు తాగిన మందు బాటిల్ మీద ఒక రక్తం మరకతో ఇలా రాసి ఉంది, ఇకనైనా మందు మానేయండిరా, మీ ప్రాణాలు నాకు ముఖ్యం. మీ టైసన్. ఆ రోజు నుండి తండాలో వాళ్లు మందు ముట్టలేదు. కానీ ప్రతి రాత్రి వాళ్లకు గ్రౌండ్ నుండి టైసన్ పిలుస్తున్నట్టు వినిపిస్తూనే ఉంటుంది.